అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే కథ మహాభారతంలోని యక్ష ప్రశ్నలు. పాండవుల అరణ్యవాసం 12వ ఏడు పూర్తి కాబోతున్నది. ఇంద్రుడు పాండవులకు మేలు చేసే ఉద్దేశంతో బ్రాహ్మణ రూపంలో కర్ణుడి వద్దకు వెళ్ళి అతని సహజ కవచకుండలాలు యాచించాలని నిశ్చయించాడు. ఈ సంగతి కర్ణుడి తండ్రి అయిన సూర్యుడికి తెలిసింది. సూర్యుడు ఒకనాటి వేకువ జామున కర్ణుడి కలలో కనిపించి, కర్ణ, నువ్వు బ్రాహ్మణులకి ఏది అడిగినా ఇస్తావు. అందుచేత ఇంద్రుడు నీ దగ్గరికి బ్రాహ్మణ వేషంలో వచ్చి నీ సహజ కవచకుండలాలు దానం అడుగుతాడు. ఆయనకు మరేదన్నా ఇయ్యి కాని కవచకుండలాలు ఇయ్యకు. అవి ఉన్నంతకాలము నిన్ను ఎవరూ యుద్ధంలో చంపలేరు. అవి పోతే మాత్రం నీకు తప్పక చావు కలుగుతుంది అని చెప్పాడు. దేవా, నువ్వు స్వయంగా వచ్చి నాకు హితబోధ చెయ్యటమే నాకు 10,000. కానీ బ్రాహ్మణులు అడిగినది ఇవ్వటం నా వ్రతం. దీని మూలాన లోకంలో నాకు ఖ్యాతి వచ్చింది. అలాంటప్పుడు దేవేంద్రుడంతటి వాడు వచ్చి నా సహజ కవచకుండలాలడిగితే ఎలా ఇయ్యకుండా ఉంటాను? అందుచేత తప్పక ఇస్తాను. దానివల్ల నా కీర్తి మరింత పెరుగుతుంది. పాండవులకు అపకీర్తి వస్తుంది. కీర్తి పోయాక బతికి ఉండి మాత్రం లాభమేమిటి అన్నాడు కర్ణుడు. పిచ్చివాడా, శరీరమే పోయాక కీర్తితో ఏం పని? అది శవాలంకరణ లాంటిది. నీకు అర్జునుడికి తప్పక యుద్ధం కలుగుతుంది. నీకు కవచకుండలాలు ఉన్నంత కాలము అర్జునుడు ఇంద్రుణ్ణి తోడు తెచ్చుకున్నా నిన్ను గెలవలేడు. అందుచేత వాటిని ఇంద్రుడికి ఇయ్యకు అన్నాడు సూర్యుడు. దేవా, నన్ను క్షమించు. బ్రాహ్మణులు వచ్చి అడిగితే ప్రాణాలన్నా ఇవ్వాలన్నది నా నియమం. కవచకుండలాల సహాయం లేకుండానే నేను అర్జున్ని గెలవగలను. నా వద్ద పరశురాముడు, ద్రోణుడు ఇచ్చిన అస్త్రాలున్నాయి అన్నాడు కర్ణుడు సూర్యుడితో. నీకు అంత పట్టుదలగా ఉంటే ఒక పని చెయ్యి. ఇంద్రుడి వద్ద ఒక అమోఘమైన శక్తి ఉన్నది. దానితో ఎలాంటి శత్రువునైనా చంపవచ్చు. అది శత్రువుని చంపి తిరిగి వస్తుంది. ఇంద్రుడు నీ కవచకుండలాలు యాచించినప్పుడు నువ్వు ఆ శక్తిని అడుగు. దానితో నువ్వు అర్జున్ని గెలవగలుగుతావు అన్నాడు సూర్యుడు. ఇంతలో కర్ణుడు నిద్రలేచి తెల్లవారుతూ ఉండటం గమనించి ఇంద్రుడి రాకకు ఎదురు చూడసాగాడు. అతను రోజు మధ్యాహ్నం వేళ సూర్యోపాసన చేసి బ్రాహ్మణులకు అడిగిన దానాలు చేసేవాడు. ఈనాడు ఆ సమయంలో ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి భిక్షాందేహి అన్నాడు. కర్ణుడు ఆయనను తన అలవాటు ప్రకారం పూజించి, బ్రాహ్మణ, నీకేం కావాలి? అందమైన స్త్రీలా, సారమైన భూముల, మంచి గోవుల, ఏది కావాలో కోరు అన్నాడు. నాయనా, నాకు అవి ఏమీ వద్దు. నీ సహజ కవచము కుండలాలు కోసి ఇయ్యి అన్నాడు ఇంద్రుడు. బ్రాహ్మణోత్తమ, ఈ కవచకుండలాలు నా ప్రాణాన్ని కాపాడేవి. ఇవిగాక మరేదైనా కోరు అన్నాడు కర్ణుడు. ఆ బ్రాహ్మణుడు ఇంద్రుడేనని అతనికి తెలిసిపోయింది. కాదు, నాకు నీ కవచకుండలాలే కావాలి అన్నాడు ఇంద్రుడు. కర్ణుడు నవ్వి, నువ్వు ఇంద్రుడివని నాకు తెలుసు. మా వంటి వారికి వరాలు ఇవ్వవలసిన నువ్వు ఇలా యాచనకు దిగటం బాగాలేదు. నీకు నేను కవచకుండలాలు ఇచ్చేసినట్టయితే శత్రువులకు తేలికగా ఓడి అపఖ్యాతి పాలవుతాను. అందుచేత కవచకుండలాలు ఇస్తాను కాని నాకు అమోఘమైన నీ శక్తిని ఇవ్వు అన్నాడు. దానికి ఇంద్రుడు, నా శక్తిని అలాగే ఇస్తాను, కానీ నువ్వు దానిని ఒక్కడిని చంపటానికి మాత్రమే ఉపయోగించగలుగుతావు. నువ్వు ప్రయోగించగానే అది నీ శత్రువుని చంపి నా దగ్గరికి తిరిగి వచ్చేస్తుంది. దానికి అభ్యంతరం లేకపోతే తీసుకో అన్నాడు. దేవా, నాకు ఉన్న శత్రువు ఒక్కడే. అతన్ని చంపటమే నా కోరిక అన్నాడు కర్ణుడు. నాకు తెలుసు, ఈ శక్తితో అర్జునుణ్ణి చంపాలనుకుంటున్నావు. కానీ కృష్ణుడు అతని అండగా ఉండగా అతన్ని చంపడం నీకు సాధ్యం కాదు. ఏమైనా నేనిచ్చే శక్తిని ప్రాణాపాయ సమయంలో నీ వద్ద ఉండే ఇతర అస్త్రాలేవి పనికిరానప్పుడు మాత్రమే ఉపయోగించు.
తొందరపడి అనామకుల పైన గాని అనవసరంగా గాని ప్రయోగిస్తే ఈ శక్తి నీ ప్రాణాలే తీస్తుంది అని హెచ్చరించాడు ఇంద్రుడు. తన శరీరంతో పుట్టి పెరిగిన కవచ కుండలాలను కోసి ఇచ్చినప్పుడు తనకు వికృత రూపం కలగకుండా చెయ్యమని కర్ణుడు కోరాడు. ఇంద్రుడు సరేనన్నాడు. కర్ణుడు ఇంద్రుడి నుంచి శక్తి గ్రహించి ఆయనకు తన శరీరం నుంచి కవచాన్ని కుండలాలను కోసి ఇచ్చాడు. కర్ణుడి కవచ కుండలాలు పోయాయన్న వార్త తెలిసి పాండవులు పరమానందం చెందారు. కౌరవులు దుఃఖించారు. పాండవులు ద్వైతవనంలో ఉంటూ ఉండగా ఒక బ్రాహ్మణుడు పరిగెత్తుకుంటూ వచ్చి, నేను అరణిని ఒక చెట్టు కొమ్ముకు తగిలించాను. ఇంతలో ఒక దుప్పి వచ్చి ఆ చెట్టును తన శరీరంతో రుద్దుతూ ఉండగా నా అరణి దాని కొమ్ములకు తగులుకున్నది. ఆ దుప్పి నా అరణితో సహా పారిపోతున్నది. అది లేకుండా నా అగ్నికార్యం సాగదు. దయచేసి నా అరణిని నాకు తెచ్చి ఇవ్వండి అన్నాడు. వెంటనే పాండవులు ఆ దుప్పి వెంట పరిగెత్తి దాన్ని బాణాలతో కొట్టారు. కాని ఒక్క బాణం కూడా ఆ దుప్పికి తగల్లేదు. పైపెచ్చు అది అంతకంతకు వారికి దూరమై చివరకు కీకారణ్యంలో కనబడకుండా పోయింది. పాండవులు 5 అలిసిపోయి ఆకలి దప్పులతో బాధపడుతూ ఒక చెట్టు నీడన చతికిలపడ్డారు. అప్పుడు నకులుడు, మనకిలా కష్టాల మీద కష్టాలు రావటానికి కారణమేమిటో అన్నాడు. పూర్వజన్మలో చేసుకున్న దుష్కృతాల వల్ల ఈ జన్మలో కష్టాలు కలుగుతాయి అన్నాడు ధర్మరాజు. ఆనాడు ద్రౌపదిని సభలోకి తెచ్చినప్పుడే నేను ఆ దుర్మార్గులను చంపకపోవటం చేత ఇలా అగచాట్లు పడుతున్నాం అన్నాడు భీముడు. జూదం ఆడేటప్పుడు కర్ణుడు పేలిన మాటలను నేను శాంతంగా సహించటం వల్ల మనం అప్రయోజకుల మల్లే అరణ్యానికి వచ్చామేమో, అవస్థలు పడుతున్నాం అన్నాడు అర్జునుడు. ఆ శకునిగాన్ని అప్పుడే చంపేసి ఉంటే మనకే పాట్లు ఉండేవి కావు అన్నాడు సహదేవుడు. ధర్మరాజు నకులుణ్ణి చూసి, అందరికీ దాహంగా ఉన్నది, ఈ చెట్టెక్కి ఎక్కడైనా నీరున్నదో చూసి బాణాల పొదితో నీరు తీసుకురా అన్నాడు. నకులుడు చెట్టెక్కి దగ్గరలో ఉన్న నీరున్న జాడలు తెలుసుకొని అక్కడికి వెళ్ళి తాను దాహం తీర్చుకొని మిగిలిన వారికి నీరు తెచ్చిపెట్టడానికి బయలుదేరాడు. అతను ఒక సరోవరాన్ని చేరుకొని నీరు తాగబోతుండగా ఏదో అశరీర వాక్కు, ఆగు, నేనడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి నీరు తాగు, ఈ సరస్సు నాది అన్నది. నకులుడు ఈ మాటలను లక్ష్యపెట్టక నీరు తాగి మూర్ఛపోయాడు. అతను ఎంతకు రాకపోయేసరికి ధర్మరాజు సహదేవుణ్ణి పంపాడు. సహదేవుడు కూడా సరస్సును చేరుతూనే చచ్చిపోయినట్టు పడి ఉన్న నకులుణ్ణి చూసి ఆవేదన పడుతూ దాహబాధ భరించలేక అశరీరవాని మాటలు పెడచెవిన పెట్టి నీరు తాగి తాను కూడా పడిపోయాడు. తరువాత ధర్మరాజు వెళ్ళిన వారి జాడ తెలుసుకురమ్మని అర్జునుణ్ణి పంపాడు. అర్జునుడు సరస్సు చేరి తమ్ములను చూశాడు. వారిని అలా చేసిన వారు ఎవరా అని చుట్టూ చూస్తే ఎక్కడా ఒక పిట్ట కూడా లేదు. దాహబాధకు తాళలేక అతను నీరు తాగబోతుండగా అతనికి కూడా అదృశ్య వాక్కులు వినిపించాయి. సామర్థ్యం ఉంటే నా ఎదుట కనపడు, అదృశ్యంగా ఉండి మాట్లాడతావెందుకు అంటూ అర్జునుడు ధ్వని వచ్చిన దిక్కుగా బాణాలు వేసి నీరు తాగి తాను కూడా పడిపోయాడు. అతని తరువాత భీముడు వచ్చి అశరీర వాక్కులను పెడచెవిన పెట్టి నీరు తాగి పడిపోయాడు. చివరకు ధర్మరాజే స్వయంగా బయలుదేరి సరస్సు వద్ద ప్రాణాలు లేకుండా పడి ఉన్న తమ్ములను చూసి ఎంతో దుఃఖించాడు. అప్పుడు అశరీర వాక్కు ఇలా అన్నది, నేనొక కొంగను. నేనీ సరస్సులో చేపలను తిని జీవిస్తూ ఉంటాను. నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నీరు తాగినందుకు నీ తమ్ములను చంపాను. నువ్వైనా నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పి నీకు కావలసినంత నీరు తీసుకో, లేదా నీకు కూడా వారిగతే పడుతుంది. ఈ మాటలు విని ధర్మరాజు, నా తమ్ములు ఒక పక్షి చేత చచ్చేవారు కారు. నువ్వు కొంగవు కావు, నువ్వు ఎవరు, నీకేం కావాలి అని అడిగాడు. అవును, నేను కొంగను కాను, యక్షరాజును అంటూ యక్షుడు తాడి ప్రమాణాన సరస్సు ఒడ్డున ధర్మరాజుకు కనిపించి, నీకు నీరు కావాలంటే
నా ప్రశ్నలకు సరి అయిన సమాధానాలియ్యి అన్నాడు. అడుగు, నాకు సాధ్యమైతే చెబుతాను అన్నాడు ధర్మరాజు. యక్షుడు అనేక ప్రశ్నలు వేశాడు. ధర్మరాజు చెప్పిన సమాధానాలు యక్షుణ్ణి తృప్తిపరిచాయి. నీ సమాధానాలకు సంతోషించాను. చచ్చిపోయిన నీ తమ్ములల్లో ఒకణ్ణి బతికిస్తాను. ఎవణ్ణి బతికించుకోమంటావో కోరుకో అన్నాడు యక్షుడు. యక్షరాజా, నకులుణ్ణి బతికించు అన్నాడు ధర్మరాజు. మహాబలుడైన భీముణ్ణి, మహాపరాక్రమశాలి అయిన అర్జునుణ్ణి వదిలి నీ సవతి తల్లి కొడుకైన నకులుణ్ణి ఎందుకు బతికించమంటున్నావు అని యక్షుడు అడిగాడు. మా తండ్రికి కుంతి, మాద్రి 2 భార్యలు. కుంతి కొడుకులలో నేను బతికి ఉన్నాను. మాద్రి కొడుకులలో ఒకడు బతికి ఉండడం ధర్మమని నాకు తోచింది అన్నాడు ధర్మరాజు. మంచిది, ధర్మద్రోహం చెయ్యకపోవటమే ఉత్తమ ధర్మంగా భావించావు. నీ తమ్ములందర్నీ బతికిస్తాను అన్నాడు యక్షుడు. వెంటనే భీమార్జున, నకుల, సహదేవులు నిద్రలేచినట్టు లేచి కూర్చున్నారు. వారిలో ఆకలి దప్పుల జాడ కూడా లేదు. అయ్యా, నువ్వు మామూలు యక్షుడివి కావు. ఏ దేవతవో చెప్పు అని ధర్మరాజు అడిగాడు. దానికా యక్షుడు, నేను ధర్మదేవతను, నీ తండ్రిని, నిన్ను పరీక్షించటానికి వచ్చాను అన్నాడు. దేవా, ఒక బ్రాహ్మణుడి అరణిని ఒక దుప్పి తీసుకుని పారిపోయింది. పాపం అది లేకుండా ఆయన అగ్నికార్యం చేయలేడు. ఆయన దైనిక కర్మకాండకు విఘ్నం రాకుండా అనుగ్రహించు అన్నాడు ధర్మరాజు. నేనే ఆ దుప్పిని. మిమ్ములను ఇక్కడికి రప్పించేందుకే ఆ పని చేశాను. ఇదిగో ఆ బ్రాహ్మణుడి అరణి. ఏదన్నా వరం కోరుకో, ఇస్తాను అన్నాడు ధర్మదేవత. మా 12 ఏళ్ల వనవాసం పూర్తి అవుతున్నది. అజ్ఞాతవాస కాలంలో మమ్మల్ని ఎవరూ గుర్తించకుండా అనుగ్రహించు అన్నాడు ధర్మరాజు. మా 12 ఏళ్ల వనవాసం పూర్తి అవుతున్నది. అజ్ఞాతవాస కాలంలో మమ్మల్ని ఎవరూ గుర్తించకుండా అనుగ్రహించు అన్నాడు ధర్మరాజు. ధర్మదేవత అలాగేనని వరమిచ్చి అదృశ్యమయ్యాడు. పాండవులు అరణిని తీసుకుపోయి దాన్ని పోగొట్టుకున్న బ్రాహ్మణుడికి ఇచ్చారు. తన అగ్ని కార్యానికి భంగం రాకుండా కాపాడినందుకు ఆ బ్రాహ్మణుడు పాండవులకు తన కృతజ్ఞత తెలుపుకొని వారికి విజయం చేకూరాలని ఆశీర్వదించి తన దారిన తాను వెళ్ళిపోయాడు. త్వరలోనే పాండవుల వనవాసం ముగిసింది. వాళ్ళు తమ వెంట ఇంతకాలము ఉండిన బ్రాహ్మణుల వద్ద సెలవు పుచ్చుకొని వారికి నమస్కరించుతూ, బ్రాహ్మణోత్తములారా, మా నియమం ప్రకారం ఇక నుంచి 1 ఏడాది పాటు అజ్ఞాతవాసం జరపాలి. అందుచేత మీ వద్ద సెలవు పుచ్చుకుంటున్నాం అని చెప్పి అజ్ఞాతవాసం నిర్విఘ్నంగా సాగేటట్టు వారి ఆశీర్వాదం పొందారు. అప్పుడు ధౌమ్యుడు ధర్మరాజుతో, ఇంద్రుడికే అజ్ఞాతవాసం తప్పలేదు. త్వరలోనే మీ కష్టాలు తీరిపోతాయి అన్నాడు. పాండవులు ద్రౌపదిని, ధౌమ్యుణ్ణి వెంటబెట్టుకొని తమ ఆశ్రమం నుంచి కోసు దూరం వెళ్ళి అక్కడ ఏకాంతంగా మర్నాటి నుంచి తాము ప్రారంభించవలసిన అజ్ఞాతవాసం గురించి రహస్య చర్చలు చేశారు. ధన్యవాదాలు.